రైట్ గా గులాబీ కమలం బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ లాబింగ్ వారం రోజులుగా ఢిల్లీలో బోయినపల్లి వినోద్ తిష్ట కమలం అగ్రనేతలతో సీక్రెట్ భేటీ త్వరలో కేసీఆర్ సైతం ఢిల్లీకి పయనం అలయన్స్ లో పోటీ చేద్దామని బీఆర్ఎస్ పట్టు ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ కాళ్ళు మొక్కినా చేర్చుకోమంటున్న లక్ష్మణ్ రైట్ గా ఇది ఇంట్రెస్టింగ్ వార్త గులాబీ తోటలో కమలం పువ్వు విరబూయనుందా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే నిజమేననిపిస్తోంది గత 2 నెలల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి సరిగ్గా ఎన్నికల ఫలితాల ముందు వరకు గులాబీ పార్టీ మేకవన్నె పులిలా ప్రవర్తిస్తూ వచ్చింది కానీ తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ప్రజలు చాచిపెట్టి కొట్టడంతో బీఆర్ఎస్ పాతాళంలోకి పడిపోయింది దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి అక్రమాలు రోజు కోటి వెలుగులోకి వస్తుండటంతో ఇటు బీఆర్ఎస్ అధిష్టానం అటు క్షేత్రస్థాయి కేడర్ అయోమయంలో పడింది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ కాక కొత్త వేషానికి ఆజ్యం పోసిండు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ గూటికి బీఆర్ఎస్ చేరేందుకు ఉవ్విళ్ళూరుతోంది ఈ దశలోనే బీజేపీతో బీజేపీకి ఒక పెద్ద ప్రమాదం ఏం పొంచి ఉందంటే ఒక పెద్ద ప్రమాదం బోర్డు ఓపెన్ చేయి థ్యాంక్ యూ బీజేపీకి పొంచి ఉన్న ప్రమాదం కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ కూడా ఈ మాటను ఎక్కడో మాట్లాడి ఉంటాడు బీఆర్ఎస్ తోని బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఈ పొత్తు పెట్టుకునే అనుకో ఈ వ్యాలంటైన్స్ డే చేసుకునే అనుకో జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అవినీతి ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసి అవినీతి మార్కలు ఉంటే కలిసిపోతామంటే దీనికి కూడా బురదంటుతుంది కలిసిపోతుంటే దీనికి కూడా బురదంటుతుంది కదా అప్పుడు ఏం చేస్తారు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ఫోకస్ చేస్తూ ఇక చూసినావా కేసీఆర్ మోడీ ఇద్దరు ఒకటే తెలంగాణ లూడి చేసి రేపు పొద్దుగాల బీజేపీ మొత్తం ఇటువంటి అవినీతి పనులే ప్రోత్సహిస్తుందని ప్రచారం చేసే అవకాశం ఉంది ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి ఓ పెను ప్రమాదం అయితే ఉంది కేసీఆర్ ను ముట్టుకుంటే కథమే కేసీఆర్ రివార్డు పట్టుకున్నా కథమే ఇప్పుడు అటు క్షేత్రస్థాయి కేడర్ అయోమయంలో పడింది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ కాక కొత్త వేషానికి ఆజ్యం పోసిండు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ గూటికి బీఆర్ఎస్ చేరేందుకు ఉవ్విలూరుతోంది ఈ దశలోనే బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ లాబింగ్ మొదలుపెట్టింది దాదాపుగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం ఖాయంగా మారినట్టు తెలుస్తుంది గత వారం రోజులుగా బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీలో మకాం పెట్టారు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలందరితోనూ వరుస భేటీలో నిమగ్నమైనట్టు సమాచారం ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కాళ్ళు మొక్కినా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేది లేదని చెబుతుండడం గమనార్హం త్వరలో ఢిల్లీకి కేసీఆర్ కాక బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో సాగించిన నియంత పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ స్కామ్ అంతా బయటపడుతోంది ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ మెడకు మెల్లగా ఉత్సు బిగిస్తుంది ఈ అన్నిటి నుంచి బయటపడాలంటే బీజేపీ నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుడు ఒక్కటే కేసీఆర్ ముందున్నటువంటి లక్ష్యం పని ఈ అంత కేసీఆర్ను రక్షించేటోడు ఈ భూమి మీద ఎవరన్నా అంటే ఒక మోడీ మాత్రమే అందుకే పోతున్నట్టు ఒక మాట ఒక పోలింగ్ లో పాల్గొనండి దయచేసి ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి మంచిదా కాదా బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఎవరికి నష్టం బీజేపీకి నష్టమా బీఆర్ఎస్ కు నష్టమా రైట్ ఇక ఇది ఈ వార్త అయితే ఇక రైట్ గా ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎవరికి నష్టం బీజేపీకే నష్టం అని 89% అంటారు కదా అయితే బీజేపీని ఎట్లానే చేసి ఒప్పిస్తాడు కేసీఆర్ ఎట్లా పొత్తు పెట్టుకుందామని ఒప్పించే కార్యక్రమాలు చేస్తారు దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ